వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్ నమస్తే మేడం. సో ఎలా ఉన్నారు సార్? ఎక్కడ వారు సార్ మీరు యాక్చువల్లీ ఒరిజినల్లీ? నేటివ్ ఆఫ్ హనుమాన్ జంక్షన్ అండి, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. రైట్. ఎలా ఉంది సార్ యాక్టింగ్ కెరియర్? చాలా బాగుంది. విలనీ ఎలా ఉంది? విలనీ ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. మామూలుగా విలన్లు అందరూ మంచి వాళ్ళని విన్నాను, అంటే అలానే హీరోలు మంచివారు కారణం కాదు, విలన్లు మంచి మనసున్న వ్యక్తులు ఉంటారని చెప్పి అంటారు. కరెక్ట్, నా విషయంలో కూడా రుజువు అవుతుంది. రైట్ సార్. ఈ గత కొన్ని రోజుల్లో చేసిన, అంటే కొన్నేళ్లలో మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా మీరు పవర్ఫుల్ అని ఫీల్ అయిన క్యారెక్టర్? పవర్ఫుల్ అని ఫీల్ అయింది అఖండ. చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందండి, చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అఖండ సినిమా చాలా బాగుంది సార్, అద్భుతమైన సినిమా. అసలు ఆ పవర్స్, ఇది నాకు ఆ ఫస్ట్ హాఫ్లో హీరో గారు అరెస్ట్ అయిపోయి జైలుకి వెళ్ళటం, ఆ సీన్లో ఎలాగా ఇంటెన్సిటీ, ఆ పాపలు అలా బతికించాలనేది, ఆ సీను ఆ ఫ్యామిలీని కాపాడే ప్రయత్నంలో చనిపోవటం, అది చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. చాలా ఎమోషనల్ సీన్ అది వచ్చిందండి. ఇంకా పవర్ఫుల్ రోల్ అంటే జాంబిరెడ్డిలో మెయిన్ విలన్గా చేయటం, అవి ఉప్పిన మంచి వేషాలు అనేవి. రంగస్థలం అల్టిమేట్. రంగస్థలం సమంత తండ్రిగా అది చాలా, ఆ సినిమా కూడా చాలా అద్భుతం సార్. సుకుమార్ గారి దర్శకత్వం ఒక కొత్త స్కూల్ అనిపిస్తుంది. అవును సార్. చిరంజీవి గారితో మీ పరిచయం అసలు ఎలా ఏర్పడింది సార్? ఎలా అంటే, నేను చిరంజీవి గారికి వీరాభిమాని అండి. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు పాంఫ్లెట్లు వేశారు, అది తెలుసు, అది కొంత తెలుసు, అక్కడి నుంచే పరిచయం. అదే పరిచయం, అది నన్ను చిరంజీవి గారిని పరిచయం చేసింది. పార్టీకి కావాల్సిన కంటెంట్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తుండేవాడిని బిహైండ్ ద స్క్రీన్. ఆ పరిచయం ఒక 5-6 ఏళ్ళ పాటు ఆయనతో నేను కొనసాగాను. ఎప్పుడు మన అవసరం ఉందంటే అప్పుడు పిలిచేవాళ్ళు ఆఫీస్ నుంచి, నేను వెళ్ళేవాడిని. అలాంటి పరిచయం వల్ల చిన్న ఆయనతో సీన్లో చేయాలి అనేది, సీరియస్గా నేను యాక్టర్ అవ్వాలని లేదు. అంటే ఒకప్పుడు ట్రై చేశాను, వదిలేసాను, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండిపోయాను కొంతకాలం. సరదాగా ఆ సినిమా మరి కంబ్యాక్ మూవీ కదా, ఆ సినిమాలో ఆయనతో పాటు ఒక ఫ్రేమ్లో ఉన్న సార్ అని వెళ్ళి అడగడం జరిగింది. మీరే అడిగారు? వెళ్ళి అడిగాను. అడిగితే ఆయన చాలా పెద్ద మనసుతోటి, నాకు రాసిపెట్టుంది జీవితం, ఆయన ఆవేశం. ఎందుకంటే నేను రైటర్గా ఎంత సమర్థుడో చిరంజీవి గారికి తెలుసు, కానీ యాక్టర్గా అసలు తెలియదు ఆయనకి. కానీ ఆ సీన్లో పర్టికులర్గా ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్యన సోలో సీను, చిరంజీవి గారితో కాంబినేషను, ఆయన మ్యాన్ హ్యాండిల్ చేసే సీను, ఆయన యాక్సెప్ట్ చేయటం అనేది, ఆయన ఇప్పించడం అనేది, ఆయన ఇవ్వడం అనేది చాలా చిన్న పాత్ర అయితే ఆయన అక్షర పాత్ర ఇచ్చారు. సో ఇక్కడ చిరంజీవి గారితో మీ ప్రయాణం గురించి చెప్పండి. అంటే మీరు సరే పాంఫ్లెట్లు రాశారు, ఆయనకి అవన్నీ చేయడం పార్టీ కోసం ఓకే, బట్ ఏమి నచ్చి చిరంజీవి గారికి? అఫ్కోర్స్ మెగాస్టార్ అనగానే అందరికీ ఇష్టమైన వ్యక్తి, బట్ మీరు ప్రత్యేకంగా గమనించిన గుణగణాలు ఆయనలో? అంటే యాక్టర్గా ఆయన ఎప్పుడు ఆరాధించాము, అభిమానించాము. ఆయన దగ్గరికి వెళ్ళిన కొద్దీ కూడా నేను ఆయన అంటే చాలా గౌరవం, రెస్పెక్టు, అందరిని సమానంగా చూడటం కానివ్వండి, అభిమానించడం కానివ్వండి, ఆదరించడం, అవన్నీ దగ్గరికి చూశాను నేను. చూసి ఆయన దూరంగా ఉన్నప్పుడు అభిమానించాను తెర మీద, దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఆయన మీద గౌరవం ఇంకా పెరిగింది. ఆ రకంగా ఒక 5-6 ఏళ్ళ పాటు, అంటే ప్రతిరోజు కాదు కానీ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నేను వెళ్తుండేవాళ్ళని, కలుస్తుండేవాళ్ళం. అంతకు పూర్వం మీరు ఏం చేసేవారు సార్? రియల్ ఎస్టేట్ బిజినెస్. రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు. కానీ అప్పుడు అంటే అసలు మీరు ఒక రచయితగా పాంఫ్లెట్లు రాయొచ్చు అనే ఈ విషయం మీరు ఎలా తెలుసుకున్నారు మీ గురించి? అంటే పార్టీకి అందరూ మంది మానపడంతో వచ్చేవాళ్ళు, నేను అలాంటి అసలు పార్టీ రాజకీయాలు ఇంట్రెస్ట్ లేనివాడిని. రైట్. బట్ ఆయనకి ఏదో రకంగా సహాయం, నా వంతు సహాయం చేయాలని, రాముల వారు వారధి కడుతుంటే ఉడత సహాయం చేసినట్టుగా నేను ఏదో చేయాలి, మరి ఏం చేయగలను అంటే, నేను అప్పటికే 15 కథలు నేను రాసిన స్వాతిలో వచ్చినాయి. స్వాతి వారపత్రికల్లో, మాసపత్రికలు వచ్చినాయండి. రచన ఒకటి ఉంది కదా మన దగ్గర, దీంతో ఏమైనా చేయగలుగుతాం ఆయనకి అంటే, కొత్తగా ఏం చేయగలుగుతామని తెగ ఆలోచిస్తే మంచి మార్గం దొరికింది. అదేంటంటే, ఇటు సాక్షి పేపరు, టీడీపీ వాళ్ళ మీద ఇష్యూస్, ఈనాడు జ్యోతిలు రాజశేఖర రెడ్డి గారి మీద వీటి గురించి రాసేవాళ్ళు. ఈ 2 పేపర్స్ చదివి, 2 పార్టీలు కాదు మధ్యలో ప్రజారాజ్యం పార్టీ వస్తేనే బాగుపడతాం అనేది బాడీ లైన్ తీసుకుని, నేను పొయిటరీ వెళ్ళి చెప్పా, ఏదో స్పీచ్ ప్రోజులా కాకుండా. ఏమైనా గుర్తున్నాయి 1-2 లైన్లు మీ పవర్ఫుల్ లైన్స్ మీరు రాసినవి? ఆ మధ్య ప్రేమే సేవే మార్గమా, ప్రేమే ధ్యేయం అలాంటిది ఏదో ఒక లైన్ ఉండేది అప్పుడు. అవును, పిఆర్పి వచ్చినప్పుడు ట్యాగ్ లైన్ ఉండేది కదా. అవును. వాటిలో మీరు రాసినవి అలాంటివి ఏమైనా ఉన్నాయా మీరు రాసినవి? ఎలక్షన్ ముందు ఇక పాంప్లెట్ బిజినెస్ ఏముండదు, ఈ క్యాంపెయిన్ చేసే
అవకాశాలు లేవన్నప్పుడు అప్పుడు ఒకటి లాస్ట్ నా పేరు పెట్టుకుంటాకి ఒకటి రిలీజ్ చేసేప్పుడు చేసినప్పుడు ఈ పరకాల ప్రభాకర్ గారి ఇష్యూలు ఇంకితర ఇష్యూలు జరిగినాయి. వాళ్ళు చేసిన ఉదంతాలను ఉటంకిస్తూ చివరిలో కొంచెం ఇన్స్పిరేటివ్గా రాశానంటే, క్రీస్తుకైనా కృష్ణునికైనా దేవుళ్ళని తొలిగాయా కష్టాలు, మదర్కైనా మహాత్ముడికైనా దాపునికి వచ్చాయా సుఖాలు, కారణ జన్మలకు కాలమే పెడుతుంది కఠిన పరీక్ష, తప్పదు వారికి అంతిమ విజయం, లోక శ్రేయస్సే వారికి రక్ష అని మహేష్ అని పేరు వేసుకుని నా ఫోన్ నెంబర్ ఇచ్చా. అప్పుడు తెలిసింది సినిమాలో చెప్పాలంటే మాస్క్ తీసినట్టే ఫేస్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంటే ఈ ఫోన్లు కాదు అన్నోన్ నెంబర్స్ అవసరం, స్వప్న గారు ఫోన్ చేస్తే ఎత్తుదాం, అది సుధాకర్ గారు ఫోన్ చేసి ఎత్తుదాం పెట్టుకున్నా. పెద్దవాళ్ళు ఎవరైతే చిరంజీవి గారితో యాక్సెస్ ఉన్న వ్యక్తులు అట్లా ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు. అయ్యా సత్యాగ్రహి గారు 6 నెలల నుంచి మీరు అజ్ఞాతంగా ఉండి ఎంతో సేవ చేశారో దర్శన భాగ్యం కలగజేస్తారా అన్నాడు. వెళితే ఏం సార్ ఫోన్ ఇస్తారంటే నేనేం చేయలేదు మహేష్ నీకు అన్నాడు. మీది కాదండి నెంబర్ కొట్టా, వస్తున్నా అని చెప్పాను కొంచెం వాయిస్ మార్చి. నన్ను గుర్తుపడతాడు అవునా గుర్తుపట్టలా, మహేష్ అంటున్నాడు ఆ పేరుంది, నేనే కూడా ఎక్స్పెక్టేషన్ లేదు ఆయనకి. కొట్టగానే ఆయన ఫోన్ నెంబర్ ఏం ఫీడ్ చేస్తున్నాడు, సత్యాగ్రహి ఫీడ్ చేస్తున్నాడు. మహేష్ పెట్టుకోవాలా సత్యాగ్రహి పెట్టుకున్నాడు. ఎప్పుడైతే నేనే తెలిసిందో ఒక పెద్ద ఆయన బసవరా శ్రీనివాస్ గారని మన ఆయన సినిమా కూడా చూస్తారు, ఆయన డ్రింకర్ సాయి, ఆయన చేపట్టుకుని గౌరవ చిరంజీవి గారి గదిలో తీసుకెళ్ళారు. సార్ ఇతనే సత్యాగ్రహి అంటే ఎంత ఎమోషన్ తీసుకెళ్ళాడంటే మన ఆఫీసులో జైలు కొట్టేస్తుంది ఈడే అన్నట్టు తీసుకెళ్ళాడు. అంత ఎమోషన్ తీసుకెళ్ళాడండి. అంటే వాళ్ళందరూ ఎవడు గుర్తుపట్టలేకపోతున్నారు. నేను కారులో ఉండి ఒక ఒంటరిగా వెళ్తే కూరని బాబు ఒకసారి కొంచెం లోపల పెట్టి అని తీసుకెళ్ళి ఇచ్చేవాడు. నేను వెళ్ళాడు కాదు, నేను తీసుకెళ్ళాడు కాదు, నాకు వచ్చిన కుర్రోళ్ళు తీసుకెళ్ళాడు కాదు. ఒక పావుగంట తర్వాత వెళ్ళాడు ఆఫీస్కి. అప్పటికి ఈ పాంప్లెట్స్ అందరి చేతుల్లో చదువుతూ ఉండేవాళ్ళు. అలా 6 నెలల పాటు అజ్ఞాతంగా అక్కడే ఉండి గ్రహిస్తూ వాళ్ళ ఎమోషన్ ఆనందాన్ని సేకరిస్తూ అప్పుడు చిరంజీవి గారికి డైరెక్ట్గా ఒక రైటరు నేను నా మొహం తెలుసు ఆయనకి. నన్ను చూడగానే అడిగారు మీరు రెగ్యులర్ ఆఫీస్కి వస్తాను కదా అని. వస్తున్నాను సార్ అన్న. మరి ఇప్పుడు గదిలో రాలేదేంటి అన్నాడు ఆయన. మీతో నా పని ఏంటి సార్ అన్న. నిజంగా ఆయన నన్ను గుర్తించాలని నేను ప్రయత్నం చేయలే, గుర్తించబడాలని తాపత్రపడలా. సేవ చేయాలనుకున్నాం చేసాం, ప్రతిఫలాపేక్ష లేదు కాబట్టి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వచ్చిన తర్వాత చేసిన సేవ కూడా ప్రతిఫలాపేక్ష లేదు నా దగ్గర నుంచి. ఆయన ఒక ఆయాచిత వరం నాకు అందించాడు. ఆయన అదే 2016లో ఖైదీ నెంబర్ 150లో ఆయన కంబ్యాక్ ఫిల్మ్ అందరూ యాంటిసిపేట్ చేసిన సినిమా. అందులో మీకు ఒక గొప్ప సీన్ పడింది. అక్కడి నుంచి దాదాపు కొత్త లైఫ్ మొదలైంది మీకు. అంతే లేకపోతే నేను అసలు సీరియస్ డెసిషన్ కానీ సీరియస్ ఇంట్రెస్ట్తో కానీ రాలేదు. ఆ సినిమా సక్సెస్ అయ్యి నా పాత్ర చాలా బాగుందన్న తర్వాత కూడా నేను సీరియస్గా సినిమా వైపు చూడాల. సుకుమార్ గారి ఆఫీస్ నుంచి January 12th ఇప్పుడు రిలీజ్ అయిందండి. February 1st వీక్లో నాకు సుకుమార్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఈ సమంత వాళ్ళ ఫాదర్ గారు రంగస్థలానికి. ఏమనిపించింది అప్పుడు అసలు? అంటే ఇంకా ప్రాపర్గా మీరు మంచి యాక్టర్గా స్థిరపడిపోతున్నారని అర్థమైంది. అంటే ఎప్పుడైతే ఆయన నుంచి పిలుపు వచ్చిందో ఆయన కూడా ఒక అరగంట సేపు చిన్న ఇంటర్వ్యూలో ఆయనకి క్యూరియాసిటీ పాయింట్ ఏంటంటే సుకుమార్ గారికి ఇతను కొత్త మొహం, తమిళోడా మలయాళం కూడా అనుకున్నాడు సినిమా చూసి. కాదు తెలుగు కూడా అయ్యేసరికి అసలు ఎలా ఇచ్చారు వేషం, ఏ ఇన్ఫ్లుయెన్స్ అతనికి, ఈ వేషం ఒకటే కారణం ఏంటి, ఆ క్యూరియాసిటీ ఉంది ఆయనకి. ఆయన ప్రశ్నలో ఉంది. మీరు ఎవరంటే ఎక్కడా అని అడిగారు మీలాగా ఫస్ట్. నెక్స్ట్ చెప్తుంటే అన్నిటికీ మీరు ఖైదీ నెంబర్ 150 చేశారు కదా, డైరెక్టర్ గారు పరిచయం అని అడిగాడు ఆయన. ఆ డైరెక్టర్ పరిచయం అయితే నా వేషం ఇస్తారని. కాదు సార్ చిరంజీవి గారు పరిచయం అన్న. చిరంజీవి గారా, ఆయన పరిచయం మీకు అడిగి ప్రస్తావన చెప్పా. ఇలా ఎప్పుడైతే ఇవన్నీ నేను రైటర్నని స్వాతికి రాశానని చిరంజీవి గారితో ట్రావెల్ చేశానని ఇవన్నీ తెలిసినాయో ఆయనకి మంచి వేషం ఇవ్వాలని అనిపించి రంగస్థలంలో సమంత పాలన చేశారు. ముందు యాక్చువల్ నన్ను పిలిచింది కూడా ఇన్స్పెక్టర్ వేషానికి. రామ్ చరణ్ గారిని స్టేషన్లో కొడతాడు ఇన్స్పెక్టర్. ఒకటే సీను, అటు తండ్రిని మ్యాన్ హ్యాండిల్ చేసి కొడుకుని మ్యాన్ హ్యాండిల్ చేసిన పోలీసులు ఈడే అని చెప్పి నాకు ముద్రేద్దామని ఆయన ప్రయత్నం ఉంది. ఈ విషయాలు తెలిసేసరికి ఎక్స్ట్రా క్యాలిక్యులర్ యాక్టివిటీస్ ఆయన కొంచెం గౌరవంతో మంచి ఆఫర్ ఇచ్చారని. ఇక మళ్ళీ నేను జీవితం నాకు తిరిగి చూడాల.
అదే సినిమా వరుస పెట్టి మీకు మంచి మంచి వస్తా సినిమాలు, గొప్ప క్యారెక్టర్స్. వస్తా రజాకార్లో కూడా చాలా మంచి వేషం చేశాను. మంచి వేషం చేశారు మీరు చాలా. అవును.